టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్ట్ లో టీమిండియాకు సంచలన విజయాన్ని అందించడమే ఇందుకు కారణం. 5వ రోజు ఇండియా విజయానికి 4 వికెట్లు కావాల్సిన దశలో ఈ హైదరాబాదీ పేసర్ మ్యాజిక్ చేశాడు. సిరాజ్ అద్భుత స్పెల్ తో ఇంగ్లాండ్ తో సిరీస్ ను ఇండియా 2-2 తేడాతో సిరీస్ ను సమం చేసింది. ఇలా స్టన్నింగ్ కంబ్యాక్ ఇచ్చి టీమిండియాను గెలిపించిన సిరాజ్ పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సిరాజ్ ఇకపై డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు, అతనికి అంతకు మించిన ఉన్నత పదోన్నతి లభిస్తుంది అని శాస్త్రి అన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ డీఎస్పీగా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్ ను పోలీస్ శాఖ అభినందించింది. సిరాజ్ ప్రదర్శనను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ కు అభినందనలు. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియాకు హిస్టారికల్ విజయాన్ని అందించాడు. సిరాజ్ తెలంగాణకే గర్వకారణమని తెలంగాణ పోలీస్ శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. దీంతో రవిశాస్త్రి అన్నట్లు తెలంగాణ పోలీస్ శాఖ నిజంగానే సిరాజ్ కు ప్రమోషన్ ఇవ్వనుందా అనే చర్చ మొదలైంది. అయితే 2024 అక్టోబర్లో సిరాజ్ తెలంగాణ రాష్ట్ర డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ కు రిపోర్ట్ చేసిన సిరాజ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించాడు.